హే హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు పార్ట్ టైం జాబ్ గురించి తెలుసుకుందాం. దయచేసి పూర్తిగా ఈ విషయాలన్నీ వినండి. నా కోసం కాదు, మీకు జాబ్ కోసం పూర్తిగా తెలియడానికి. లేదు, అవసరం లేదు అనుకుంటే ఇంతటితో వదిలేయండి. ఏదైనా మీకు మీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చూడండి. ఎందుకంటే ఇటువంటి ఇది చిన్న అవకాశం అంతే. ఓకేనా? సో చిన్న వర్క్, చిన్న అవకాశం, చాలా మంచి జాబ్. సో మీకు పూర్తిగా టైం లేకపోతే అంతటితో వదిలేయండి. తర్వాత నేను ఈ వర్క్ డీటెయిల్స్ ఖచ్చితంగా కంప్లీట్‌గా చెప్తాను. అలాగే జాయిన్ అయ్యే వాళ్ళు ఈ వీడియో చూడడం మ్యాండేటరీ. మ్యాండేటరీ. ఎందుకు అంటే ఇక్కడ వర్క్ గురించి పూర్తిగా తెలియకుండా ఏదో సారు డబ్బులొస్తాయన్నాడని చెప్పేసి తొందరగా జాయిన్ అవ్వడం అనేది తప్పు. పూర్తిగా తెలుసుకొని ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. ఓకే? నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి జాయిన్ కావాలి అని మీరు అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అది నేను చేసే రిక్వెస్ట్. సో, ఒకసారి స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్‌గా చూడండి. లేకపోతే వదిలేయండి. ఇబ్బందేం లేదు. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం వర్క్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో, ఏది తొందరపడితే కాదండి. ప్రతీదీ ప్రశాంతంగా చేసుకోవాలి. ఇది ప్రశాంతంగా నేర్చుకోవాలి. తర్వాత వర్క్ చేయాలి. ప్రతీదీ ప్రశాంతంగా నేర్చుకోవాలి, వర్క్ చేయాలి. ఎందుకంటే ఏదో తొందరలో 5 నిమిషాల్లో చూసి 7 నిమిషాల్లో డబ్బులు రావాలి అంటే ఎక్కడ రాదు. ఈ పార్ట్ టైమ్ జాబ్‌లందరూ అలానే చెప్తుంటారు యూట్యూబ్‌లో. యూట్యూబ్‌లో కావచ్చు, ఎక్కడైనా నెట్‌లో కావచ్చు, ఏదైనా వేరే ప్లాట్‌ఫార్మ్‌లలో కావచ్చు. హ్మ్. గంటలో 10,000, గంటలో 7,000 అలా చెప్తుంటారు. ఇది అలాంటి జాబ్ అయితే కాదు. నెలకి ఖచ్చితంగా ఒక 10,000 వరకు సంపాదించుకోవచ్చు. అలాంటి అవకాశం ఇక్కడుంది. ఎవరైనా ఇంటికాడ ఉండి ప్రశాంతంగా వర్క్ చేసుకుంటాననే వాళ్ళు చూడండి. వర్క్ ఏంటి? ఎవరికి సూటబుల్ అవుతుంది? సో, మీరు చేయొచ్చా? చేయలేరా? అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత వర్క్ డీటెయిల్స్. ఇది పార్ట్ టైమ్ జాబ్ మాత్రమే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మీ ఫ్రీ టైమ్‌లో మొబైల్ ఓపెన్ చేసి క్వెషన్‌కి ఆన్సర్ ఉంటుంది. సో, అలా చేయడం వల్ల డబ్బులొస్తుంది. మీరు ఫ్రీ టైమ్‌లో మీరు వర్క్ చేయడం వల్ల డబ్బులొస్తుంది. ఇది మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లో కూడా చేసుకోవచ్చు. కానీ నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళలో 80% మెంబర్స్ 80% 80% పీపుల్స్ మొబైల్‌లోనే చేసుకుంటున్నారు. వాళ్ళ ఫీడ్‌బ్యాక్ మొబైల్‌లోనే ఈజీగా ఉంటుందని వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఫీడ్‌బ్యాక్ మొబైల్‌లోనే ఈజీగా ఉంటుందని వాళ్ళు చెప్పారు. హ్మ్. నేను కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది. మొబైల్‌లోనే ఈజీగా ఉంటుంది. దానికేం డౌట్ లేదు. సరే, ఎవరైనా సరే ఈ జాబ్ చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళకి తప్పనిసరిగా మొబైల్ ఉండాలి. కొంచెం నెట్ ఉండాలి. యూట్యూబ్, వాట్సాప్ ఇలాంటివి వాడేది బాగా వస్తే మిగతాదంతా మేము నేర్పిస్తాము. సో, దానిలోతో ఏం పని ఉండదు. కానీ మీకు వాడేది తెలిస్తే చాలు. ఓకే. సో, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవ్వరైనా సరే మొబైల్ ఉండాలి. కొంచెం ఐడియా ఉండాలి. ఇక్కడ చదువుతో ఎటువంటి సంబంధం లేదు. ఓకే. సో, చదువుతో ఎటువంటి సంబంధం లేదు. అదంతా మేము చూసుకుంటాం. వేరే జాబ్ చేస్తూ కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు. రోజుకి గంట సేపు వరకు వర్క్ చేసుకోవచ్చు. సో, మీరు ఎవరికైనా మధ్యాహ్నం డ్యూటీ కావచ్చు, పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు డ్యూటీ ఉన్నా పర్వాలేదు. ఈవినింగ్ అయినా ఈ వర్క్ చేసుకోవచ్చు. ఉదయం అయినా ఈ వర్క్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్రీ టైమ్ దొరికితే మొబైల్ ఓపెన్ చేసి మీ ఖాళీ టైంలో మొబైల్ ఓపెన్ చేసి క్వెషన్‌కి ఆన్సర్ చేస్తే డబ్బులొచ్చేస్తాయి. డబ్బులు కౌంట్ అవుతుంది. అలాగే ఇక్కడ చాలా కంపెనీలు జాయిన్ చేపించడము, వేరే వాళ్ళకి చెప్పడము ఇలాంటివి జరుగుతా ఉంటాయి. అంటే వాళ్ళ ప్రొడక్ట్ సేల్ చేయడం కానీ, లేతే వాళ్ళ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కానీ, ఇలాంటివి చేస్తా ఉంటారు. దాన్ని సేల్స్ అంటారు. అండ్ మార్కెటింగ్ గూడా అది. అలా ఇక్కడ ఏం పని లేదు. మీరు వేరే వాళ్ళకి కాల్ చేయాల్సిన పని లేదు. ఎవరిని జాయిన్ చేపించాల్సిన పని లేదు. మీ వర్క్ మీరు మీ మొబైల్‌లో చేసుకుంటే వాట్సాప్ స్టేటస్ పెట్టేది గూడా కాదిది. వాట్సాప్ స్టేటస్ పెట్టేది కాదు. ఎవరికైనా షేర్ చేసేది కాదు. లేదా లైకుల కోసము ఇలాంటిది యూట్యూబ్ వీడియో కోసము ఇలాంటియి ఏం లేదండి. కేవలం మీ మొబైల్‌లో మీరు క్వెషన్‌కి ఆన్సర్ చేసే విధానం ఉంటుంది. మీ వర్క్ మీరు చేసుకుంటే మీకు డబ్బులొస్తుంది. ఇక్కడ ఎటువంటి టార్గెట్స్ లేవు. నెల మొత్తంలో మీరు ఆహ్,
మీ ఖాళీ టైంలో ఒక 10 క్వెషన్‌లకి ఆన్సర్ చేశారనుకుందాం. 10 క్వెషన్‌లకి ఆన్సర్ చేశారు. ఆన్సర్ కూడా మేమే ఇస్తాం కదా! సో, ఇచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారనుకుందాం. టైం లేక. మీకు ఆ 10 క్వెషన్‌కి ఆన్సర్‌కి డబ్బులొస్తుంది. 100 చేస్తే 100 వస్తుంది. మన దగ్గర మినిమమ్ అంటే 70-100 వరకు చేస్తా ఉంటారు. ఎందుకంటే మేము అలా ట్రైనింగ్ ఇస్తా ఉంటాం. సో, చాలా ఈజీ అండి కాపీ, పేస్ట్. చాలా చాలా డెడ్ ఈజీ జాబ్. అది ఇక్కడ ఎటువంటి టార్గెట్స్ లేవు. మీరు ఎంత వర్క్ చేసుకుంటే అంత సంపాదించుకుంటారు. ఫ్యూచర్‌లో అంతా సంపాదించుకుంటారు. అసలు వర్క్ ఏంటి? స్టూడెంట్ హోంవర్క్ క్వెషన్ ఉంటుంది. స్టూడెంట్ హోంవర్క్ క్వెషన్ కావచ్చు, ప్రాక్టీస్ క్వెషన్ కావచ్చు, క్విజ్ క్వెషన్ కావచ్చు, ఏదైనా స్టూడెంట్ క్వెషన్ ఉంటుంది. స్టూడెంట్ క్వెషను కంపెనీ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తాడతను. అంటే నాకు దీనికి ఆన్సర్ కావాలి అని స్టూడెంట్ కంపెనీ వెబ్‌సైట్‌లో తన డౌట్ ఉన్నటువంటి క్వెషన్‌ను పోస్ట్ చేస్తాడు. ఆ క్వెషన్‌కి ఆన్సర్ అనేది ఎవరియ్యాలి? ఎవరైతే ఇక్కడ రిజిస్టర్ చేసుకొని ఉంటారో కంపెనీలో, వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. వాళ్ళను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ అంటారు. ఓకేనా? సో, ఇక్కడ మనము ఆన్సర్ నేనిస్తాను. నేనిచ్చిన ఆన్సర్‌ని మీరు ఆ కంపెనీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎలా సబ్మిట్ చేయాలి అనేది నేను నేర్పిస్తాను. ప్రతిరోజు ఉదయం ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్‌లో నేర్పిస్తాను. ఆన్‌లైన్‌లో ఉంటుంది ట్రైనింగ్. మొబైల్‌లోనే ఉంటుంది ట్రైనింగ్. ఓకే. మరి వాళ్ళకు డౌట్స్ ఉన్నటువంటి క్వెషన్‌లను పోస్ట్ చేయాలని చెప్పారు. మరి ఎక్కువ క్వెషన్‌లుంటాయా? చాలా క్వెషన్‌లుంటాయండి. రోజుకు 50-200 క్వెషన్‌ల వరకు వస్తాయి. అందులో మనము చిన్న చిన్న క్వెషన్స్‌కి తీసుకొని ఆన్సర్ చేస్తాం. చిన్న చిన్న క్వెషన్స్‌ని తీసుకొని ఆన్సర్ చేస్తాం. అంతే. ఆ చిన్న క్వెషన్స్ ఎక్కడుంటాయి? ఎలా చూడాలి? అవన్నీ మేమే ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ మేమే ఇస్తాము. ఆన్సర్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది మేము ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాము. ఆన్సర్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్‌గా కాపీ పేస్ట్ కాకుండా చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. అంటే ఏదైనా నంబర్‌లు వచ్చినప్పుడు ఒక చోట ఎయడము, లెటర్స్ వచ్చినప్పుడు ఒక చోట ఎయడము, సగం, సగం, సగం ఆన్సర్‌ని సగం పైన ఎయడం, సగం కింద వేయడం అలా. ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. కేవలం 5-10 నిమిషాల్లోనే ఆన్సర్ చేసేస్తారు ఒక ఆన్సర్. ఎక్కువ టైం ఏమి పట్టదు. కొత్తలో ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత 2 నిమిషాల్లో చేసేస్తారు. ఓకే. నేనైతే ఒక 35 సెకండ్లలో చేసేస్తాను. సబ్మిట్ కూడా చేసేస్తాను. ఓకేనా? సో, మీరు 5-10 నిమిషాల వరకు టైం పడుతుంది కొత్తలో. ఎంత కొత్త వాళ్ళైనా సరే. ఓకే. అలాగే మీరు ఈ కంపెనీ గురించి భయపడాల్సిన పని లేదు. ఈ కంపెనీ 14 దేశాల్లో ఉంది. ఇక్కడ స్టూడెంట్‌కి వాళ్ళ టెక్స్ట్ బుక్ క్వెషన్స్‌కి, ఎగ్జామ్ క్వెషన్స్‌కి, హోంవర్క్ క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేస్తాం. అలానే ఈ కంపెనీ కూడా అదే నడుస్తుంది. అదే వర్క్ ఈ కంపెనీకి. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే క్వెషన్స్ దాంట్లో కంపెనీలో పోస్ట్ చేస్తారు. కంపెనీ మనకు క్వెషన్ అసైన్ చేస్తుంది. మనం ఆన్సర్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ డౌట్స్ దీని గురించి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు జాయిన్ అయిన తర్వాత క్లాస్‌లో క్లియర్‌గా చెప్పేస్తాను. అలాగే ఇది 14 దేశాల్లో ఉందంటే మన దేశంతో సహా అన్ని ఔట్ కంట్రీస్ కదా! సో, బయట ఉన్నటువంటి దేశాలు. కాబట్టి మనకు మార్నింగ్ అయితే వాళ్ళకు ఈవినింగ్ అవుతుంది. ఓకేనా? సో, మనకు పొద్దునైతే వాళ్ళకి సాయంత్రం అవుతుంది. కాబట్టి ఎవరైనా స్టూడెంట్ స్కూల్‌కి వెళ్లి వచ్చిన తర్వాతనే క్వెషన్ పోస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉదయం ఎక్కువగా క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి మధ్యాహ్నం ఎక్కువగా రావా? సాయంత్రం ఎక్కువ రావా? అంటే ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. కానీ చిన్న చిన్న క్వెషన్స్ మార్నింగ్ వచ్చే అవకాశం ఉంది. దానికోసం నేను మార్నింగ్ మంచిగా వర్క్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు కంపెనీ ప్రతిరోజు 10 క్వెషన్‌లకు ఆన్సర్ చేసే అవకాశం ఇస్తుంది. కంపెనీ ప్రతిరోజు 10 క్వెషన్‌లకు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం నేనిచ్చే ఆన్సర్ కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎక్కువ క్వెషన్‌లు చేసి ఎక్కువ ఎక్కడ సంపాదించలేరు. ఓకే. సో, 3 లేదా 4 గ్యారంటీగా ఆన్సర్‌లు చేస్తాం. అందుకే నేను పార్ట్ టైమ్ జాబ్ అని ఖచ్చితంగా మెన్షన్ చేశాను. ఓకే. సో, నేను ఈ పార్ట్ టైమ్ జాబ్ అని మెన్షన్ చేయడానికి 2 రీజన్స్. ప్రతిరోజు 3 లేదా 4 క్వెషన్స్ ఖచ్చితంగా చేస్తారు. ఓకే. ఇంకొక పాయింట్ నేను మధ్యలో చెప్తాను. అలాగే మనం ఇంకా మరి నాకు క్వెషన్‌కి ఆన్సర్ తెలియదు కదా సార్! నేను అంత చదువుకోలేదు అంటే ఏం పర్వాలేదు. ఎందుకంటే ఆన్సర్ మేమిస్తాము. చిన్న చిన్న క్వెషన్స్ ఉంటాయి. ఎలా రాయాలో నేను నేర్పిస్తాను ట్రైనింగ్‌లో. అంతకంటే క్లియర్‌గా ఎక్కడ నేర్పించరు. ఓకే. ఇంక తర్వాత మరి పెద్ద క్వెషన్ వచ్చిందనుకోండి సడెన్‌గా వదిలేయాలా? యెస్. సో, పెద్ద క్వెషన్ వస్తే దాన్ని స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. అంటే దాన్ని తీసేసే అవకాశం ఉంటుంది. అలా ఎన్నైనా తీసేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్. దానికి ఇంత స్కిప్ చేయడానికి లిమిట్ అనేది ఏం లేదు. ఓకే.
ఎలా స్కిప్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అన్నీ నేను నేర్పిస్తాను. ఓకే. అలాగే నేను ఇందాక చెప్పాను పార్ట్ టైం జాబ్ అనడానికి 2 కారణాలు ఉన్నాయని చెప్పేసి. రెండో కారణం ఏంటంటే, మరి ఒక్కొక్క రోజు 50, ఒక రోజు 300 క్వశ్చన్లు వస్తాయి. ఒక రోజు 200 క్వశ్చన్లు వస్తాయి. అందులో మూడో, నాలుగో చేస్తాము. ఒక్కొక్క రోజు అసలు క్వశ్చన్లే ఉండవు. కానీ ఒకటో, రెండో చేస్తాం ఆ రోజు. క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నప్పటికీ మనం ఒకటో, రెండో చేస్తాము. తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఒక్కొక్క రోజు ఈరోజు 2 చేసాము, రేపు 4 చేస్తాము, ఆ మర్నాడు 5 చేస్తాము, ఆ తర్వాత 2 చేస్తాం, తర్వాత 1 చేస్తాం. అలా హెచ్చులు తగ్గులుంటుంది. ప్రతిరోజు ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావు. అందుకే నేను ఇది రెండో పాయింట్, ఇది పార్ట్ టైమ్ జాబ్ మాత్రమే. డైలీ 500 నుంచి 600 ఈజీగా సంపాదించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు తక్కువ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీరు టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. టైం స్పెండ్ చేస్తే మీరు హ్మ్, ఎక్కువ క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గుర్తుందా? అలాగే మీరు క్వశ్చన్‌కి ఆన్సర్ ఎలా చేయాలి? అవన్నీ నేను ట్రైనింగ్‌లో నేర్పిస్తాను. ట్రైనింగ్ రాకుండా అలాగే తర్వాత మీరు ట్రైనింగ్‌కి రాలేకపోవచ్చు. ఎవరైతే ముందుగా ఇన్ఫార్మ్ చేసి ఉంటారో నాకు తెలుస్తుంది. ముందుగా అంటే ఆ రోజు ముందుగా కాదు. జాయిన్ అయ్యేటప్పుడు మీ పరిస్థితి చెప్పి ఉంటారు నాకి. సో, నేను ఇలా చేస్తున్నాను సార్, నేను చేసుకోవచ్చా అని మీరు అడిగి ఉంటారు. సో, అలాంటి వాళ్ళు కనీసం వీడియోలన్నా చూడాలి. ఎందుకంటే వర్క్ ఎలా చేయాలనో తెలిస్తే కానీ మూవ్ కాలేం. గుర్తుపెట్టుకోండి. వర్క్ ఎలా చేయాలో తెలిస్తే గాని అందులో వర్క్ చేయలేము. అలాగే శాంపిల్ వర్క్ ఇక్కడ నేను వీడియో ప్రొవైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా శాంపిల్ వర్క్ కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే ఇది మెయిన్. ఇది మెయిన్ పార్ట్. మీరు శాంపిల్ వర్క్ చూడకుండా, జాయిన్ అయితే తర్వాత మీరు ఇబ్బంది పడతారు. చాలా సింపుల్ వర్క్. అయినప్పటికీ కొంతమంది నేను చేయలేను సార్ అంటారు. ఎవరు 2 తరగతి చదివి, 3 తరగతి చదివి పనికి పోతా ఉంటారు గదా! ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే వెంటనే ఓపెన్ చేసేస్తారు. కానీ పూర్తిగా తెలుసుకోకుండా వెంటనే కొంతమంది జాయిన్ అయిపోతారు. అది పెద్ద తప్పండి. పూర్తిగా తెలుసుకోవాలి. చాలా యాప్స్‌లలో జాయిన్ అయిపోతూ ఉంటారు. అది పెద్ద తప్పు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మీకు శాంపిల్ వర్క్ నేను ప్రొవైడ్ చేశాను. క్వెషన్ ఇటు సైడ్ ఉంటుంది. ఆన్సర్ బాక్స్ ఉంటుంది. మొబైల్‌లో గూడా సేమ్. పైన క్వెషన్ ఉంటుంది. కింద ఆన్సర్ బాక్స్ ఉంటుంది అంతే. నేనిచ్చిన ఆన్సర్‌ని ఎలా కాపీ చేసి పేస్ట్ చేస్తున్నానో మీరు చూడండి. ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నాను అనేది చూపించను. కానీ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. అది మీరిక్కడ గమనించండి. చాలా సింపుల్ వర్క్. నేనిచ్చిన ఆన్సర్‌ని కాపీ చేసి పేస్ట్ చేసే వరకే ఉంటుంది. మీరు ఈ వీడియోని అంటే ఆ శాంపిల్ యొక్క వీడియోని చూస్తే మీకు వర్క్ మీద ఒక మంచి అవగాహన వస్తుంది. చెయ్యగలరా? లేదా? అని చెప్పేసి. చేస్తాను అని అనుకుంటేనే మీరు ఈ శాంపిల్ వీడియో మొత్తం చూసిన తర్వాత స్టెప్‌కి రండి. లేదు శాంపిల్ వీడియో చూసిన తర్వాత చేయలేను అంటే ఇంతటితో డ్రాప్ కండి. ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. మాకు టైం వేస్ట్ అవుతుంది. ఇంతకంటే క్లియర్‌గా ఎక్కడ చెప్పరండి. ఓకే. తర్వాత ఇప్పుడు ఆ శాంపిల్ వీడియో చూడండి. ఇక్కడ నేను క్వెషన్‌కి ఆన్సర్ చేసి చూపించాను. ఒక్కసారి ఆన్సర్ ఎలా చేస్తున్నానో గమనించండి. ఇక్కడ ఏం లేదండి. జస్ట్ వచ్చిన క్వెషన్‌కి ఆన్సర్‌ను వేరే చోట ఉంటుంది. సో, దాన్ని కాపీ చేసి వెబ్‌సైట్‌లో పేస్ట్ చేయడం మాత్రమే ఉంటుంది. చూడండి. మొబైల్‌లో ఇంకా సింపుల్‌గా ఉంటుంది. సేమ్ అక్కడ సింగిల్ హ్యాండ్‌తో చేస్తాము. ఇక్కడ మౌస్‌తో చేస్తాం అంతే. క్వెషన్‌కి ఆన్సర్ చేయడమే. మరి పదే పదే ఇలాంటి చిన్న క్వెషనే వస్తుందా అంటే, నేను చివర్లో కొన్ని శాంపిల్ క్వెషన్స్ కూడా చూపించాను. అలాంటి టైప్‌లో క్వెషన్‌లొస్తాయి. ఇక్కడ క్వెషన్ చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే క్వెషన్‌కి డైరెక్ట్‌గా ఆన్సర్ మేమే ఇస్తాము. అది ట్రైనింగ్ ఇస్తాం. ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పేసి ఒక ట్రైనింగ్ ఇస్తాము. సో, ఇక్కడ ఎవరు టైప్ చేసేది ఉండదు. ఓకే. సో, డైరెక్ట్‌గా క్వెషన్‌కి ఆన్సర్ చేయడమే. అలానే చూడండి. సో, ఇంకో క్వెషన్ కూడా నేను ఆన్సర్ చేశాను. ఇక్కడ చూడండి పూర్తిగా ఆన్సర్ చేసేసాను. దీన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ చేస్తే 100% అమౌంట్ వస్తుంది. డౌటే లేదు. 100% అమౌంట్ వస్తుంది. సబ్మిట్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ క్వెషన్ వచ్చింది.
దానికి ఆన్సర్ చేస్తున్నాను. దీంట్లో కొన్ని టూల్స్ కూడా యూజ్ చేస్తాను చూడండి. నెంబర్లను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెంబర్లను ఒక చోట వేస్తున్నాను. మీరు కూడా ఇదే పని చేయాలి. నెంబర్లు వచ్చినప్పుడు ఒక చోట వేయడము, ఇంకా లేదు ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అలాంటివన్నీ నేను మీకు ఇప్పుడు దీంట్లో చూపిస్తాను. ఓకే, సో ప్రతిసారి కూడా ఇలానే చేయాలా అంటే, సో కొన్ని ఇంతకుముందు చేసిన క్వశ్చన్లో ఇలాంటి నెంబర్స్ లేవు, డైరెక్ట్గా ఆన్సర్ వేసేసాం. మరి దానికి డబ్బులు ఏమైనా తక్కువ వస్తుందా? ఎటువంటి డబ్బులు తక్కువ రాదండి. సేమ్ ఎలా క్వశ్చన్ అయినా, చిన్న క్వశ్చన్ అయినా, ఒక్క లైన్ ఆన్సర్ క్వశ్చన్ అయినా సరే దానికి సేమ్ డబ్బులు వస్తుంది. దీనికి అంతే డబ్బులు వస్తుంది. అంటే 105 నుంచి 280 రూపాయల మధ్యలో ఆథరింగ్ ప్రైస్ అని మీకు డైలీ అక్కడ చూపిస్తూ ఉంటుంది డాష్ బోర్డ్లో. సో ఆ అమౌంట్ అయితే గ్యారంటీగా వచ్చేస్తుంది. ఇప్పటి వరకు 150, 180, 210 అలా వచ్చాయి. సో ఇప్పటికి కూడా అలానే వస్తున్నాయి. సో నేను మీకు గ్యారంటీ ప్రైస్ అనేది మీరు మీ దాంట్లో లాగిన్ అయిన వెంటనే దాంట్లో ప్రైస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చిన ఆన్సర్ని కాపీ చేసుకోవడం, పేస్ట్ చేసుకోవడం. చూడండి ఎంత సింపుల్గా వర్క్ అయిపోతుందో. మీకు డెమో కోసం చూపిస్తున్నాను. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంత క్లియర్గా చూపించిన తర్వాత కూడా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే మిమ్మల్ని ఎవరు మార్చలేము. ఇంతకంటే ప్రూఫ్ చూపించడం మా దగ్గర కూడా లేదు గైస్. సో ఇంకా మీరు ఇప్పటికీ నమ్మలేకపోతే అంతటితో వదిలేయడం మంచిది. చాలా చాలా బెస్ట్ అండ్ జెన్యున్ జాబ్. చూడండి, ఇప్పుడు నేను మీకు శాంపిల్ క్వశ్చన్స్ చూపించాను. ఇలా ఉంటుంది. చిన్న క్వశ్చన్స్ చూడండి. చిన్న క్వశ్చన్స్ ప్రతిసారి చిన్న క్వశ్చన్స్ రావు. పెద్ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్కిప్ చేయాలి. ఓకే, సో అలా ఒకసారి గమనించండి. క్వశ్చన్స్ని చదవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ కానీ క్వశ్చన్స్ చదవం. చిన్న క్వశ్చన్ కాపీ పేస్ట్, ఆన్సర్ కాపీ పేస్ట్, అంతే. తర్వాత మనకి వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. వాట్సాప్ గ్రూపులు కూడా ఇలా ఉంటాయి. ఎల్ఐటి ఇన్ఫో సర్వీస్తో వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. తర్వాత క్లాస్ ఇలా జరుగుతుంది. డైలీ క్లాస్ ఇలా జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్ అయిన శాలరీ డీటెయిల్స్లోకి వద్దాం. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే డబ్బులు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్క క్వశ్చన్కి 2 క్వశ్చన్లకు 3 క్వశ్చన్లకు డైలీ మీరు ఆన్సర్ చేస్తేనే పర్ ఆన్సర్కి 150 రూపాయల నుంచి 105 నుంచి 280 వరకు. అంటే మీ ఇద్దరి మధ్యలో 150 పైన వస్తుంది, డౌటే లేదు. ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ శాలరీ లేదు. ఫిక్స్డ్ శాలరీ అంటే నెలకు నీకు 10,000 ఇస్తాము, నెలకు 15,000 ఇస్తాము, ఫిక్స్డ్గా లేదు. మీరు ఎంతవరకు వర్క్ చేస్తే అంత సంపాదించుకోవచ్చు. ఇక్కడ 10,000 నుంచి 18,000 వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆన్సర్ తప్పైనా సరే డబ్బులు వస్తుంది మీకు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 105 నుంచి 280 రూపాయల వరకు మీరు పర్ ఆన్సర్కి వస్తుంది. ఆన్సర్ తప్పైనా సరే డబ్బులు వస్తుంది. కానీ ఎక్కువ తప్పులు చేస్తే మాత్రం ఈ కంపెనీనే కాదు, ఏ కంపెనీ ఉండనివ్వదు. ఎలా తప్పులు చేయకుండా ఆన్సర్ చేయాలి అనేది నేను నేర్పిస్తాను. నా దగ్గర సంవత్సరం నుంచి జాబ్ చేసే వాళ్ళు, ఇప్పటికీ జాబ్ చేస్తున్న వాళ్ళు, మంచిగా 10,000 పైన 15,000 దగ్గర సంపాదించుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఓకే, సో ట్రైనింగ్ బాగా విని మీరు వర్క్ చేస్తే సరిపోతుంది. మీరు 5-6 రోజుల్లో నేర్చుకుంటారు పూర్తిగా, దానికి ఏం డౌట్ లేదు. ప్రతి నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు చేసిన వర్క్ శాలరీ తర్వాత నెల 15 నుంచి 18 మధ్యలో వచ్చేస్తుంది అకౌంట్కి. డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకే, నెలలో 15వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో మ్యాక్సిమం 99% 15వ తారీఖు క్రెడిట్ అవుతుంది. మిస్ అయితే 16 ఉదయం క్రెడిట్ అవుతుంది. వాళ్ళు 18 అంటారు కానీ సో ఆ టైంలలో క్రెడిట్ అవుతుంది. ఆ రోజు ఆదివారం, శనివారం హాలిడేస్ ఉంటే తప్ప. అలాగే మనకి ఎంత శాలరీ వస్తుంది, ఎంత క్రెడిట్ అయింది, మనం ఎన్ని ఆన్సర్లు చేశాము, ఒక్కొక్క ఆన్సర్కి ఎంత పడింది అనేది, బోనస్ ఎంత వచ్చింది, ఇలాంటివన్నీ శాలరీ స్లిప్లో ఉంటాయి. వర్క్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అలాగే మీకు ఇప్పుడు ఆల్రెడీ శాంపిల్ క్వశ్చన్స్ చూపించాను. ఇప్పుడు నేను ఒక పర్సన్ది డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్లో మీకు ఓపెన్ చేసి లైవ్లో చూపిస్తాను. కంపెనీ వెబ్సైట్లో ఓపెన్ చేసి లైవ్లో మీకు కంపెనీ శాలరీ స్లిప్ చూపిస్తాను. మీరు చూడండి. కంపెనీ వెబ్సైట్లో డౌన్లోడ్ చేస్తున్నాను, డైరెక్ట్గా అకౌంట్కి వచ్చేసింది.
వస్తుంది కూడా. డైరెక్ట్‌గా అకౌంట్‌కి వచ్చేస్తుంది. ఇంక మధ్యలో వాడు అక్కడ క్రెడిట్ అవుతుంది. ఇక్కడి నుంచి వాలెట్‌లోకి వస్తుంది. వాలెట్ నుంచి మనం విత్‌డ్రా చేసుకోవాలి. ఇలాంటిది ఏం లేదు. డైరెక్ట్‌గా మీరు 2 క్వెషన్‌లకు ఆన్సర్ చేసినా సరే, ఆ రిమైనింగ్ డబ్బులంతా మీకు అయిన డబ్బులు 2 క్వెషన్‌లకు ఆన్సర్ అయిన డబ్బులంతా మీకు బ్యాంక్ అకౌంట్‌కు వస్తుంది. ఇది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, లైవ్‌లో నేను డైరెక్ట్‌గా కంపెనీ వెబ్‌సైట్‌లోనే మీకు క్వెషన్‌కి ఆన్సర్ చేసి ఆల్రెడీ చూపించాను. తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి డైరెక్ట్‌గా సాలరీ స్లిప్ డౌన్‌లోడ్ చేసి మరి మీకు ఓపెన్ చేశాను అక్కడే. మీరు చూసుకోవచ్చు. వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. తర్వాత క్లాస్ ఇలా జరుగుతుంది. డైలీ క్లాస్ ఇలా జరుగుతుంది. మన దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళు సంపాదించిన వాళ్ళ పే స్లిప్లు ఓపెన్ చేసి చూపిస్తాను. డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్లోనే చూపిస్తున్నాను. చూడండి. నేను రిజిస్టర్ చేసుకున్నటువంటి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఈ క్రెడెన్షియల్స్ నేను మళ్ళీ చెప్తాను మీకు. ముందుగా పే స్లిప్లో ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, మై కార్నర్లోకి వెళ్తే పేమెంట్ సర్టిఫికేట్ అంటే శాలరీ స్లిప్, Q&A పే సర్టిఫికేట్, సెలెక్ట్ ఇయర్ 2023, సెలెక్ట్ మంత్ అక్టోబర్ మంత్నే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా. తర్వాత వ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అక్టోబర్ మంత్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ అక్టోబర్ మంత్ ఓన్లీ, కంప్లీట్ అక్టోబర్ మంత్ అండి. మరి ప్రతి సంవత్సరం అక్టోబర్ మంత్ కాదు, అదే ఒకే ఇయర్లోనే 2023 అంటే ఒక మంత్లోనే. చూడండి, ఎందుకు మరి అంతా ఒకటి రావచ్చు కదా అంటే దీనికి ఒక వేరే కారణం ఉంటాయి. మీకు వస్తే జాయిన్ అయిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశాడు అన్నీ కలిపి ఒక్కొక్క ఆన్సర్కి ఎంత వచ్చింది. దీనికి ఇక్కడ ఒక క్వశ్చన్కి 150 రూపాయలు వచ్చింది. ఓకేనా. సో 43 క్వశ్చన్లకి 240 రూపాయలు వచ్చింది ఒక్కొక్క ఆన్సర్కి అండి. అంత కలిపి కాదు, ఒక్కొక్క ఆన్సర్కి 15 క్వశ్చన్లు అన్నిటికీ ఒక్కొక్క దానికి 180 రూపాయలు వచ్చింది. టోటల్గా ఎంత వచ్చింది ఇక్కడ ఉంటుంది. టోటల్గా గ్రాస్ ఎర్నింగ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ 16 క్వశ్చన్లకి 3360 రూపాయలు. ఓకేనా. సో ఇక్కడ 43 క్వశ్చన్లకి ఇక్కడ చూడండి ఒక్కొక్క దానికి 240 రూపాయలు, అప్పుడు 10,320 రూపాయలు వచ్చింది. ఇది టోటల్ నెట్ ఎర్నింగ్స్ అండి. అంటే ఇది మన అకౌంట్లోకి వచ్చే అమౌంట్. ఓకే, మరి ఇదేంటి అంటే ఇది ట్యాక్స్ కట్ కాకముందు నెట్ ఎర్నింగ్స్. టోటల్ ఇక్కడ 135 రూపాయలు, 3,000, 9,000, 2,400. ఓకే, సో టోటల్గా ఇక్కడ 9,000, 10,000, 11,000 అప్రాక్సిమేట్లీగా 12,000 రూపాయలు. ఓకేనా. సో ఒక్క నెలలో 12,000 రూపాయల శాలరీ లైవ్లో చూపిస్తున్నానండి. నేను లైవ్లో చూపిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత నేనేం చేస్తానంటే ఇంకో మంత్ శాలరీ స్లిప్ చూపిస్తాను. నేను ఇంకో మంత్ ఇది చూపిస్తాను. అక్టోబర్ అయిపోయింది. సెప్టెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ ముందనే వ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 44 క్వశ్చన్లకు కలిపి ఒక్కొక్క దానికి 150 రూపాయలు. మళ్ళీ 44 క్వశ్చన్లకు ఆన్సర్ చేసినారు. అదే నెల సెప్టెంబర్ నెలలోనే చూడండి, ఓన్లీ సెప్టెంబర్ మంత్ 2023 సంవత్సరం ఒక్కొక్క దానికి 180 రూపాయలు వచ్చింది. మళ్ళీ 3 ఆన్సర్లు కలిపి ఒక్కొక్క దానికి 210 రూపాయలు వచ్చింది. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఈ ప్రైస్ 150 రూపాయల కంటే ₹1 తగ్గదు స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీ అనే సబ్జెక్ట్లో. ఓకే, సో ఈ సబ్జెక్ట్లో 150 రూపాయలు అంటే ₹1 కూడా తగ్గదు. ఓకే, టోటల్ నెట్ ఎర్నింగ్స్ వచ్చేసి సెప్టెంబర్ మంత్ ఒకసారి 5,900, ఒకసారి 7,100, టోటల్గా 13,000. ఓకే, సో 13,000 ఇది పార్ట్ టైం జాబ్ ఎర్నింగ్స్. మరి ఒక పర్సన్ ఎంత సంపాదించాడంటే చాలా మంది సంపాదించారు. ఇంకా ఎగ్జాంపుల్ ఇంకొక పర్సన్ చూపిస్తాను. క్లోజ్ చేసి బ్యాక్ వస్తున్నాను. చూడండి, సైన్ అవుట్ చేస్తున్నాను. ఇంకా చాలా నెలలు జాయిన్ అయినప్పుడు మనం ఈ కంపెనీ స్టార్ట్ చేస్తే ఒక 4 నెలలు అవుతుంది. సో అప్పటి నుంచి వీళ్ళు ఇంత సంపాదించారు. నేను ఇప్పుడు మీకు ఇంకొక పర్సన్ని లాగిన్ చేసి చూపిస్తాను.
ఓకే. సో ఇంకో పర్సన్ నేను లాగిన్ చేసి చూపిస్తున్నాను. లాగిన్ అవుతుంది. సేమ్ మళ్ళీ మై కార్నర్లోకి వస్తున్నాను. తర్వాత పేమెంట్ సర్టిఫికేట్లోకి వెళ్తున్నాను. తర్వాత Q&A సర్టిఫికేట్లోకి వెళ్తున్నాను. సెలెక్ట్ ఇయర్ 2023. సెలెక్ట్ మంత్ నేనేం చేస్తున్నానంటే రీసెంట్ మంత్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. రీసెంట్ మంత్ అక్టోబర్ చూడండి. వ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే శాలరీ కనిపిస్తుంది ఇక్కడ డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా శాలరీ కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏంటి 115 115కి క్వశ్చన్లకి ఆన్సర్ ఇచ్చారు. ఇది సబ్జెక్ట్ వచ్చేసి అకౌంటింగ్, అక్టోబరు 2023. ఓకే, సో పర్ ఆన్సర్కి వచ్చేసి 147 రూపాయలు దీనికి ఫిక్స్డ్, ఇంతకంటే తగ్గదు. టోటల్గా అన్నిట్లో కలిపి 15,214 రూపాయలు ఒకటే నెలలో సంపాదించింది 15,214 రూపాయలు. ఓకే, సో ఇంక ఇది పార్ట్ టైం జాబ్ ఎర్నింగ్స్ వర్క్ చేసుకుంటే వచ్చేది. ఇంతకంటే క్లియర్గా ఎక్కడ చెప్పామండి. సో ఇంతకంటే క్లియర్గా ఎక్కడ చెప్పాము, మరి మీకు ఓపెన్ చేసి మరి చూపిస్తున్నాను. తర్వాత ఇంకో నెలకు వెళ్దాం. సెప్టెంబర్ మంత్కి వెళ్తున్నాను. ఇది కూడా సేమ్ టోటల్ సెప్టెంబర్ మంత్ కంప్లీట్ ఎర్నింగ్స్ అండి, ఓన్లీ సెప్టెంబర్ మంత్ 2023. ఓకే, సో తర్వాత 13 క్వశ్చన్లు 4, 58, 33. చూడండి, ఒక్కొక్క ఆన్సర్కి 236 రూపాయలు, 147, 206, 177. చాలా ఎర్నింగ్స్ ఒక్కొక్క ఆన్సర్కి. ఓకేనా, సో టోటల్గా వచ్చేసి ఇక్కడ గ్రాస్ ఎర్నింగ్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ గ్రాస్ ఎర్నింగ్స్ ఇది మన అకౌంట్లోకి వచ్చేది. ఇక్కడ 2,000 ఉంది, 500 ఉంది, 2,700, 500, ఒక 3,000 వేసుకుందాం, 10,000, 13,000, ఇక్కడ ఒక 500, 5,000. సో 13,000, ఒక 5,000, 18,000. 18,000 ఎర్నింగ్స్ అండి, 1 మంత్ ఎర్నింగ్స్. ఇంటికాడ ఉండి పార్ట్ టైం జాబు, సో ఫ్రీ టైంలో క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ద్వారా వచ్చే అమౌంట్ 18,000 రూపాయలు. ఓకే, సో మీ కళ్ళ ముందరనే డైరెక్ట్గా నేను ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను, పే స్లిప్స్ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను ఇలా. సో మీరు ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తే అంత అమౌంట్ మాత్రమే వస్తుంది, అంత అమౌంట్ మాత్రమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను చూపిస్తాను. మే నెల, ఇతను కొత్తగా జాయిన్ అయ్యాడు ఆ నెలలో. సో ఇక్కడ చూడండి, చెప్తున్నాను కదా, ఎన్ని ఆన్సర్లు చేస్తే అంతనే. రెండు ఆన్సర్లు వేసాడు, అంటే చివరిలో జాయిన్ అయ్యి 2 ఆన్సర్లు వేసాడు. 2 ఆన్సర్లు కలిసి ఒక్కొక్క ఆన్సర్కి 147, టోటల్గా 291 రూపాయి అకౌంట్కి వచ్చేసింది. అర్థమైందా? ఎన్ని చేస్తే అంతే వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో తర్వాత వర్క్ నేర్చుకొని నెలకు 15,000, 13,000, 18,000. ఓకే, ఎనఫ్. ఇలా పేమెంట్ మంత్లీ వర్క్ చేసుకుంటే ఇలా సంపాదించుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్, ట్రైనింగ్. చూడండి, ఆన్లైన్లో మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకి 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు డైలీ ఉంటుంది, ఆదివారం తప్ప. ఓకే, ఇంక మరి మీరు మొత్తము 7 రోజుల్లో పూర్తిగా నేర్చుకుంటారు, లేదా ఒక 10 రోజుల్లో పూర్తిగా నేర్చేసుకుంటారు. ఎందుకంటే పెద్ద టాపిక్ ఏం కాదు, ఎంత చదువు రాని వాళ్ళైనా సరే 10 రోజుల్లో నేర్చేసుకుంటారు. ఓకేనా, తర్వాత మీకు 30 రోజుల వరకు క్లాస్ ఉంటుంది. ఒక శాలరీ వచ్చేంత వరకు మీకు సపోర్ట్ ఉంటుంది. ఆడికే తెలిసిపోతుంది మీకు ఎంత సింపుల్ వర్క్ ఎలా చేయాలి అనేది అన్నీ తెలిసిపోతాయి. సో శాలరీ వచ్చేంత వరకు మీకు మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. ఒకవేళ క్లాస్కు రాకపోతే ముందుగా ఇన్ఫార్మ్ చేసి ఉంటారు కదా, నేను జాబ్కి వస్తున్నాను సార్, లేదా నేను ఆ టైంలో నాకు వేరే వర్క్ ఉంది, అలాంటి వాళ్ళు ముందుగా ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. ముందుకంటే ఆ రోజు కాదు, ముందుగానే జాయిన్ అయ్యేటప్పుడే చెప్పి ఉంటారు, మేము వాళ్ళకి చెప్పి ఉంటాము. ఆ వీడియోని, ఆ క్లాస్లో జరిగిన వీడియోని రికార్డ్ చేసి అదే రోజు లింకు గ్రూప్లో పంపబడుతుంది. మీరు ఆ లింకును క్లిక్ చేసి ఆ రోజు జరిగిన ట్రైనింగ్ వీడియో చూడవచ్చు. ఖచ్చితంగా ట్రైనింగ్ వీడియో చూడాలి. ఓకేనా, అలాగే మీకు ఇక్కడ ఎక్కడైనా సరే అమ్మా, ఎవరైనా ఒక బిజినెస్ చేయాలన్నా సరే, లేదు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ నడిపించాలన్నా సరే, ఏ దానికైనా సరే మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము, జాబ్ ఇస్తున్నాము, అలాగే మీకు శాలరీ వచ్చేంత వరకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దానికోసం మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్కు మీరు కూడా ఫీజు అడిగినారు కదా సార్ అంటే,
గుర్తుపెట్టుకోండి మా, దేనికైనా అమౌంట్ పే చేస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తాము. దేనికైనా కాదు, మీరు ఎక్కడైనా సరే అమౌంట్ పే చేసి ఉంటారు కదా ట్రైనింగ్ కోసం. ఇప్పుడు ఏదైనా కోచింగ్ సెంటర్‌లో ఫీజు కట్టకుండా ట్రైనింగ్ ఇస్తారా? ఎక్కడ ఇవ్వరు, ఇక్కడే కాదు. అలాగే ఏదైనా షాప్‌కి వెళ్ళినప్పుడు మీరు డబ్బులు ఇవ్వకుండా మీకు ఏదైనా వస్తువు ఇస్తారా? అలా ఇవ్వరు. ఇక్కడ కూడా మేము మీకు జెన్యూన్‌గా జాబ్ ఇస్తున్నాం. జెన్యూన్‌గా ట్రైనింగ్ ఇస్తాం. డైలీ లైవ్‌లో ఉంటాను నేను. 10-11 వరకు డైలీ మీరందరూ వస్తుంటారు. మీరు మరుసటి రోజు వస్తే తెలుస్తుంది. 100 మందికి పైగా క్లాస్‌లో ఉంటారు. ఓకే. తర్వాత మేము మీకు శాలరీ వచ్చేంత వరకు సర్విస్ చేస్తూనే ఉంటాం. ఏ క్వెషన్ డౌట్ వచ్చినా గూడా, లేదా ఎలా చేయాలో తెలియకపోయినా కూడా దగ్గరుండి చిన్న పిల్లలకు నేర్పించేట్టుగా నేర్పిస్తాం. దానికోసం ఫీజుంటుంది. ఓకేనా? ఖచ్చితంగా ఫీజుంటుందండి. ఈ ఫీజు మీరు కట్టి జాయిన్ కావాలి అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ కాడ్నుంచి చూడండి. క్వెషన్‌కి ఆన్సర్ చేసేదుంటుంది. క్వెషన్‌కి ఆన్సర్ చేస్తేనే డబ్బులొస్తుంది. అది ఎలా చేయాలి అనేది నేను పూర్తిగా నేర్పిస్తాను. మీ ప్రతి డౌట్ మేము క్లియర్‌గా నేను చూపిస్తాను, నేర్పిస్తాను. అలాగే మీరు కట్టిన ఫీజు ఉంటుంది కదా! మీకు జాబ్ రాకపోయినా, మీరు చేసిన ఆన్సర్స్‌కి అమౌంట్ రాకపోయినా సరే, కంప్లీట్‌గా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీ ఫీజు రిటర్న్ ఇచ్చేస్తాను. అదే రోజు లైవ్‌లో క్లాస్‌లో మీరు, సార్ నాకు మెయిలొచ్చింది. నాకు జాబ్ రాలేదని మెయిలొచ్చింది. లేదా ట్రైనింగ్ ట్రైనింగ్ కాదు. సో, ఆన్సర్ చేసిన దానికి సాలరీ రాలేదు. ఇక్కడ చూడండి. సాలరీ రాలేదు అని నాకు చెప్పితే, నేను వెంటనే దానికి మార్గం చెప్తాను. లేదంటే అదే రోజు మీకు అందరి ముందరనే మీ ఫీజ్ అనేది రిటర్న్ ఇస్తాను. అంత జెన్యూన్ అన్నట్టు. ఓకేనా? సో, ఎక్కడ భయపడను. మీరు 120 మంది ముందర అడగండి. అందరు మైక్‌లు ఆన్‌లోనే ఉంటాయి. అందరూ మీకు సపోర్టే ఉంటారు. ఓకే. ఎందుకంటే నేను జెన్యూన్ కాబట్టి. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకుంటారు. మేము గూడా ఒక ఎలైట్ ఇన్ఫో సర్వీస్ నియమాలు కొన్ని పెట్టుకున్నాము. దాని గురించి మీకు తెలియజేస్తాను. ఓకే. ఇప్పటివరకు నేను జాబ్ గురించి పూర్తిగా చెప్పాను. ఇక్కడ జాబ్ అంటే రెండే 2 మాటలు. క్వెషన్‌కి ఆన్సర్ చేయడం ఉంటుంది. ఆన్సర్ చేస్తేనే డబ్బులొస్తుంది. ఎలా చేయాలి అనేది నేను ట్రైనింగ్ ఇస్తాను. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఉంటే మీకు క్లారిటీ వచ్చినట్టు. మరి క్వెషన్‌కి ఆన్సర్ ఎలా చేయాలో శాంపిల్ చూపించాను. ట్రైనింగ్ ఎలా ఇస్తాను అంటే ఆన్‌లైన్‌లో మొబైల్‌లో ఉంటుంది. ఓకేనా? సో, మీరు ట్రైనింగ్ వింటేనే ఆన్సర్ చేయగలరు. ఎలా చేయాలో నేను పూర్తిగా నేర్పిస్తాను. ఇంకా మీకు ఏదైనా మీరు జాయిన్ కావడానికి ఎలైట్ ఇన్ఫో సర్వీస్ @gmail.comకి మీరు మెయిల్ చేయాలి. లేదు, కింద ఇచ్చినటువంటి ఫోన్ నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే మేము ప్రతీదీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ అర్థం కాకపోతే డౌట్స్ ఏమన్నా ఉంటే, లేదు మీరు కామెంట్ బాక్స్‌లో కూడా అడగొచ్చు. అలాగే పేమెంట్ చేసిన తర్వాత 5, 6 గంటలవుతుంది పేమెంట్ చేసి. ఇంకా మీకు వాట్సాప్‌లో ఏ మెసేజ్ రాలేదు. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఎలైట్ ఇన్ఫో సర్వీస్ @gmail.com అనే మెయిల్‌కి ఖచ్చితంగా మెయిల్ చేయాలి. ఎందుకంటే మీరు పే చేశారు అని చెప్పేసి మీకు 6 గంటలకల్లా మీకు మెసేజ్ రాలేదు అంటే, మీ పేమెంట్ ఇంకా నా దగ్గరికి రాలేదు అని అర్థం. ఓకే. మీరు ఎవరికైనా పే చేసి ఉండొచ్చు. డైరెక్ట్‌గా మాకైనా పే చేసి ఉండొచ్చు. నా పేరు కె. నరసింహారెడ్డి. ఓకేనా? సో, మీరు డైరెక్ట్ మీ పేమెంట్ నా దగ్గరికి రాలేదు అని అర్థం. మీకు ఇంకా మెసేజ్ రాలేదు అంటే. వన్స్ వేరే 63 నంబర్, లాస్ట్ 63 నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది అంటే, మీది ప్రాసెసింగ్‌లో ఉంది అని. ఓకే. సో, ఎలైట్ ఇన్ఫో సర్వీస్ @gmail.comకి మీరు 6 గంటల్లోపు మీకు ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మెయిల్ చేయండి. దానికి ఒకవేళ మీరు మెయిల్ చేయకపోతే మా రెస్పాన్సిబిలిటీ కాదు. అలాగే ఇంక జాయిన్ మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళే మీకు కంప్లీట్‌గా హెల్ప్ చేస్తారు. ఇక్కడ చూడండి, మ్యాండేటరీ ఏంటంటే జాయిన్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడడం, కంప్లీట్‌గా తెలుసుకోవాలి. వన్స్ ఫీజు పే చేసిన తర్వాత రిటర్న్ అయితే ఇవ్వము. మా డబ్బులు సార్ మాకెందుకు రిటర్న్ ఇవ్వరు అంటే, డబ్బులు మీవే. ట్రైనింగ్ నేనిచ్చినలా. ట్రైనింగ్ నేనే ఇచ్చాను. జాబ్ నేనే ఇచ్చాను. మీకు వర్క్ నేనే నేర్పించాను. అన్ని రోజులు నా ట్రైనింగ్ విని, నా జాబ్ విని మీరు ఆన్సర్, చిన్న పిల్లలు కూడా ఆన్సర్ ఇస్తున్నారు. నువ్వే చెప్పు. ఈళ్ళు జాబ్ చేయలేకపోతున్నారు సార్. నువ్వు చెప్పిన ట్రైనింగ్‌కి వీళ్ళు జాబ్ చేయలేకపోతున్నారు. చాలా సింపుల్ వర్క్. ఆల్రెడీ నేను చూపించాను. క్వెషన్ ఉంటుంది. ఇవతల డబ్బా ఉంటుంది. డబ్బాలో ఆన్సర్ ఏస్తే అయిపోతుంది.
ఏసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. దానికి 2 నిమిషాలు, 3 నిమిషాలు టైం పడుతుంది. డైరెక్ట్‌గా కాపీ పేస్ట్ చేస్తే ఒక నిమిషంలో అయిపోతుంది కదా! సో, నంబర్‌లున్నప్పుడు వేరు చేయాలి కాబట్టి ఓ 2, 3 నిమిషాలు పడుతుంది. ఇంతకంటే సింపుల్ వర్కే ఇంకొక చోట ఎక్కడ లేదు. ఇంత సింపుల్ వర్క్‌కి నేను డైలీ ఇస్తాను మరి. డౌట్స్ ఉండి మీరు డైరెక్ట్‌గా క్లాస్‌లోకి వచ్చి అడగొచ్చు. నేను చేయలేకపోతున్నాను సార్ అంటే ఇక్కడ మీకు నిదానంగా నేర్పిస్తాను. ఎవరు 9థ్ క్లాస్ వాళ్ళు, 8థ్ క్లాస్ వాళ్ళు ఇలాంటోళ్ళకి. డిగ్రీ చదివినోళ్ళు ఈసారి మళ్ళీ రిటర్న్ క్వెషన్ కూడా ఏయలేదు నన్ను ఇంతవరకి. ఎందుకంటే అంత సింపుల్ వర్క్. ఎలా చేయాలి? ఇంటర్మీడియేట్ చదివిన వాళ్ళైనా సరే, టాలెంట్ లేని వాళ్ళకి మనం ఏం చేయలేం గానీ, కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే ఆటోమేటిక్‌గా ముందుకెళ్తా ఉంటారు. ఓకే. గుర్తుపెట్టుకోండమ్మా. ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత 100% రిటర్న్ ఇవ్వము. మీరు ఖచ్చితంగా అందుకే ఈ వీడియో చూడాలి. మీరు ఫీజు పే చేశారు మీకు నేను ట్రైనింగ్ ఇవ్వడానికి, జాబ్ ఇవ్వడానికి, మీ సాలరీ వచ్చేంత వరకు సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే. ఫీజు కట్టేది దానికోసం మాత్రమే. తర్వాత మీరు పే చేసిన వెంటనే మేము అదే రోజు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. మరుసటి రోజు ఉదయం ఆదివారం కాకపోతే సోమవారం నుంచి శనివారం వరకు మరుసటి రోజు ఉదయం 10 గంటలకి క్లాస్ ఉంటుంది. క్లాస్ లింక్ గ్రూప్‌లోనే వస్తుంది. వాట్సాప్ గ్రూప్‌లోనే వస్తుంది. మనకి ఒక 7 బ్యాచ్‌లున్నాయి. 7 బ్యాచ్‌లు ప్రతి బ్యాచ్‌లో ఏడో బ్యాచ్‌కి, ఆరో బ్యాచ్‌కి ఇప్పుడు నడుస్తుంది. సో, వాళ్ళకి డైలీ ట్రైనింగ్ లింకులు వస్తాయి. డైలీ ఉదయం 9:50కి ట్రైనింగ్ లింకులొస్తాయి. 10 గంటలకి క్లాసు ఖచ్చితంగా గంట కొట్టినట్టుగా 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. 11 లోపల గాని, 11 తర్వాత గాని అలా 5 నిమిషాలు ఇలా అయిపోతుంది. ఆదివారం ట్రైనింగ్ సెలవు. కానీ క్వెషన్‌కి ఆన్సర్ చేసుకోవచ్చు. దానికేం వర్క్‌కేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసి ఉంటుంది గదా మీకు. అలాగే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, రిజిస్ట్రేషన్ అంతా మేము కంప్లీట్ చేస్తాము. మీకు కంపెనీ నుండి సెలక్షన్ మెయిల్ వస్తుంది. మీరు సెలెక్ట్ అయినారు. మీరు ఈ కంపెనీలో ఈ డేట్ నుంచి వర్క్ చేయాలి అని. సో, ఆ డేట్ వారానికి ఉండొచ్చు, 2 వారాలకు ఉండొచ్చు, 3 వారాలకు ఉండొచ్చు, నెలకు ఉండొచ్చు, నెలన్నరకే ఉండొచ్చు. ఓకే. సో, అలా ఆ ఇచ్చిన డేట్ వరకి. అది సీజన్‌ని బట్టి. మరి ఒక్కోసారి నెల ఎందుకు పడుతుంది? ఒకసారి వారం ఎందుకు పడుతుంది అంటే, కంపెనీకి క్వెషన్స్ స్టూడెంట్స్ అడగాలి. స్టూడెంట్ కాడ క్వెషన్ ఉంటే కంపెనీకి పోస్ట్ చేస్తాడు. ఎప్పుడు స్టూడెంట్ పోస్ట్ చేస్తాడంటే మెయిన్‌గా ఎగ్జామ్స్ ఉంటాయి స్టూడెంట్స్‌కి ఒక్కొక్క టైంలో. ఎక్కువ ఎగ్జామ్స్ ఉంటాయి. లేదా ఎక్కువ వర్కింగ్ డేస్ ఎక్కువుంటాయి. అంటే స్కూల్ వర్కింగ్ డేస్ బాగా. అలాంటి టైంలో స్టూడెంట్ దగ్గర క్వెషన్స్ ఉంటాయి. అప్పుడు కంపెనీకి పోస్ట్ చేస్తాడు. అలా జనవరిలో, ఆగస్టులో ఇలాంటి టైంలో జనవరిలో, ఆగస్టులో జనవరి నుంచి ఆగస్టు వరకు కాదు. జనవరి నెల ఒక్కటి మాత్రమే, ఆగస్టు నెల ఒకటి మాత్రమే మీరప్పుడు మినిమమ్ ఒక 10,000 వరకు సంపాదించుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఎక్కువ క్వెషన్స్ ఉండవు. చాలా తక్కువ క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా? అందుకే నేను పార్ట్ టైమ్ జాబ్ అని మెన్షన్ చేస్తాను. అందుకే ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలి. ఓకే. సో, అలా ఆ బేస్‌లో అంటే ఆ వచ్చిన సీజన్ బట్టి, వచ్చిన జనవరి, ఆగస్టు ఇలాంటి టైంలో అయితే మీకు నెలన్నర అలా పడుతుంది జాబ్ రావడానికి. సో, మీరు వెంటనే అప్లై చేసుకుంటే మంచిది. ఎందుకంటే తర్వాతైనా జాబ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏది జాయిన్ కావడానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం వర్క్ ఉంటుంది. జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. వన్స్ సెలక్షన్ మెయిల్ వచ్చినాక ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, 8 రోజుల్లో మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ రాకపోతే నాకు చెప్తే నేను ఎక్కడైనా పెండింగ్ ఉంటే చెక్ చేస్తాను. ఏదైనా ప్రాసెస్ ఉంటే కంప్లీట్ చేస్తాను. ఓకే. సో, ఇంక మీకు ఇంకో విషయం ఏంటంటే జాయినింగ్ డేట్ వస్తుంది. ఆ డేట్‌కి మీకు జాబ్ రాకపోతే, ఆ డేట్‌కి మీకు జాబ్ రాకపోతే మీ పేమెంట్ రిటర్న్ ఇస్తాను. 100% రిటర్న్ ఇస్తాను. డౌటే లేదు. మీకు ట్రైనింగ్ ఇచ్చినాను గదా! ఇలాంటి కథలు ఏం చెప్పను. డైరెక్ట్‌గా పూర్తి పేమెంట్ రిటర్న్ ఇస్తాను. ఇంత గ్యారంటీగా చెప్తున్నాను. చెప్తున్నాను గదా! ట్రైనింగ్ లింక్ అక్కడే వస్తుంది. సో, మీరు డైరెక్ట్‌గా ట్రైనింగ్ లింక్‌ని జాయిన్ అయిపోయి అక్కడే డైరెక్ట్‌గా నాకు చెప్తే అంత అవసరం లేదు. మీరు స్క్రీన్‌షాట్ పంపిస్తే నాకు తెలిసిపోతుంది. ఏమొచ్చింది మెయిల్ అని జెప్పేసి. ఆ మెయిల్ టైము, ఆ మెయిల్ పంపిస్తే మేము వెంటనే మీ ఫీజు రిటర్న్ ఇస్తాము. దానికేం ప్రాబ్లమ్ లేదు. ట్రైనింగ్ వచ్చేసి ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటుంది. గూగుల్ మీట్‌లో ఉంటుంది. డైలీ 10-11 వరకు మాత్రమే ఉంటుంది. ఇంకొకటి నేను ఏదో వర్క్ ఏంటో చూడడానికొచ్చాను. ఫస్ట్ ఇలా ఉంటుందని నాకు తెలీదు. నేను ఇంట్రడక్షన్ వీడియో పూర్తిగా చూడలేదు. అక్కడ శాంపిల్ వర్క్ చూపించారు నేను చూడలేదు. పే స్లిప్‌లు చూపించారు చూడలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు.
నేను చెప్పలేను. ఇలాంటి కారణాల వల్ల నేను డబ్బులు వెనక్కి ఇవ్వను. దయచేసి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే డైరెక్ట్‌గా దీన్ని వదిలేయండి. దాంతో మాకు టైం వేస్ట్ అవుతుంది. మీకు టైం వేస్ట్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే డైరెక్ట్‌గా వదిలేయండి. ఓకే. సో, ఇంక మళ్ళీ దీని గురించి డిస్కస్ చేయకండి. అందుకే నేను ఈ వీడియో పూర్తిగా చూడమంటాను. ఓకే. సో, ఇలాంటి ఏ కారణాలు చెప్పినా గూడా మేము డబ్బులు రిటర్న్ ఇవ్వము. కట్టిన డబ్బులు రిటర్న్ ఇవ్వము. కానీ ఖచ్చితంగా మాత్రం మీరు కట్టి నమ్మకం వస్తే ఒక 4 రోజులు, 5 రోజులు మీరు క్లాసులు వింటే మీకు ఒక నమ్మకం వస్తుంది. ఓహ్! చాలా సింపుల్ జాబు, జెన్యూన్ జాబు, వర్క్ చేస్తే డబ్బులొస్తుంది. ఈ 3 విషయాలు మీకు గట్టిగా అర్థమవుతాయి. నేర్చుకుంటే డబ్బులొస్తుంది. చాలా సింపుల్. దయచేసి మీకు ఏదైనా కారణాలు మనం ఏదైనా చెప్దాము అనుకుంటే తర్వాత జాయిన్ అయినాక అలాంటివి ఏమి చెప్పం. ఓకేనా? సో, దయచేసి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే జాయినే కావక్కరని నేనే చెప్తున్నాను కదా! మీకు ఇంట్రెస్ట్ లేకపోతే జాయినే అవ్వద్దు. అలాగే మీరు జాయిన్ కావడానికి కూడా మీరు అక్కడే చెక్ చేసి, వేరే చోట చెక్ చేసి, వేరే వాళ్ళని అడిగి ఇలాంటివన్నీ చేసుంటారు. ఓకే. ఆళ్ళందరూ చెప్పుంటారు ఇంత జెన్యూన్ అని చెప్పేసి. లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో గూడా ఉంటుంది. ఓకే. సో, అక్కడ గూడా మీరు చెక్ చేసుంటారు. అక్కడ వాళ్ళతోని జాయిన్ అయి ఉంటారు. డైరెక్ట్‌గా జాయిన్ అయితే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. లేదు రిఫరెన్స్‌తో జాయిన్ అయితే మీ బెనిఫిట్ మీరు మిస్ అయితారు అంతే. www.eliteinfoservice.in అని ఒక మన వెబ్‌సైట్ ఉంది. సో, అందులోనే మన దగ్గర ఎంప్లాయ్‌గా మన కాడ జాయిన్ అయినోళ్ళు చాలా మందున్నారు. అందులో ఫోటోస్ కూడా ఉంటాయి. వాళ్ళ ఫోను నంబర్స్ ఉంటాయి, పేర్లుంటాయి. సో, వాళ్ళకి కాల్ చేసి మీరు వాళ్ళకి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళు మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తారు. వాళ్ళు మీరు కంప్లీట్‌గా చెప్తే ఇట నేను యూట్యూబ్‌లో ఒక వీడియో చూశాను. అక్కడ పర్మనెంట్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఉంది. దాని గురించి చెప్తారా? అని అడుగుతారు. అంటే ఇక్కడ దాని గురించే కదా ఇప్పుడు నేను మొత్తం చెప్పింది. ఈ 10, 15 నిమిషాలు, 20 నిమిషాలు మొత్తం చెప్పింది దాని గురించే కదా! మళ్ళా అక్కడ వాళ్ళని ఫస్ట్ నుంచి అడుగుతారు. ఓకే. సో, అలా మీకు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు వాళ్ళ నుంచి మీరు జాయిన్ అవుతే వాళ్ళ బెనిఫిట్స్ ఉంటాయి. సో, మీకు కొంచెం బెనిఫిట్ తక్కువగా ఉంటుంది. అలాగే డైరెక్ట్‌గా కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేను యూట్యూబ్‌లో నుంచి చూశాను. సో, నన్నెవరు జాయిన్ చేపించలేదు అని చెప్పేసి క్లియర్‌గా మీరు మెన్షన్ చేసి రాసేస్తే మీ బెనిఫిట్ మీకు ఉంటుంది. మీరు ఫీజు గురించి ఇలాంటివి తెలుసుకోవాలి అనుకుంటే eliteinfoservice@gmail.comకి మీరు మెయిల్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మూవ్ కండి. లేకుంటే వదిలేయొచ్చు. దానికేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే చూసినోళ్ళందరూ జాయిన్ అవుతారు అనేది ఉత్తది. కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా చూస్తారు. కొందరు ఇబ్బంది పడుతుంటారు డబ్బులకి. కొందరు డబ్బులున్నా గూడా సరే ఇది ఫేక్ అనుకోని వదిలేస్తారు. అలాంటోళ్ళకి మాకాడ ఇంతకంటే మంచిగా చెప్పడం మా చేత కాదు. ఇంతకంటే మంచిగా నేర్పించడము, చెప్పడము ఇంతకంటే మంచి వేలో వెళ్ళడం నా చేత కాదు. ఎందుకంటే ఇంతకంటే జెన్యూన్‌గా ఎక్కడ ప్రొవైడ్ చేయలేం. అది. సో, ఇంకా మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తర్వాత ఎలైట్ ఇన్ఫో సర్వీస్ అనే జీమెయిల్.కామ్‌లో www.eliteinfoservice.comలోకి పోయి eliteinfoservice.in లోకి వెళ్లి మీరు అక్కడ అప్లై నౌ అని ఉంటుంది. అప్లై చేయండి. డైరెక్ట్‌గా అప్లై చేయండి. ఎంత ఫీజు అనేది అప్లైలో ఉంటుంది. అప్లై క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా అక్కడ ఉంటుంది. వన్స్ మీరు ఒక ఎంప్లాయీ ద్వారా జాయిన్ అయితే కొంచెం బెనిఫిట్స్ తగ్గుతాయి. చెప్తున్నాను గదా! ఎందుకంటే ఎవరికైనా రిఫరల్ ఇన్సెంటివ్ అలా ఉంటుంది. సో, దానికేం ప్రాబ్లమ్ లేదు. మీరెక్కడి నుంచైనా జాయిన్ కావచ్చు. వాళ్ళ నుంచి జాయిన్ అయితే ఇంకా మంచిది. ఎందుకంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది మనకి. మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. తర్వాత వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. తర్వాత డైరెక్ట్‌గా ఏం చేయాలో చెప్తారు. అవన్నీ నేను ముందుగా చెప్పి ఉంటాను. కానీ నేను చెప్పినది మీరు వినరు కదా! సో, మీరెవరైతే నమ్మి ఉంటారో వాళ్ళు చెప్తేనే వింటారు. ఇప్పుడే కాదు జీవితం మొత్తం అట్నే నడుస్తది మీకు. ఓకే. సో, ఇదండి పార్ట్ టైమ్ జాబ్ వివరాలు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. లేకపోతే ఎలైట్ ఇన్ఫో సర్వీస్ @gmail.comకి మెయిల్ చేయొచ్చు. నేనైతే పూర్తిగా అన్ని విషయాలు చెప్పానని భావిస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రము చెప్తున్నా కదా! కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు, మెయిల్ చేయొచ్చు. ఇలాంటివి. ఏ విషయాలు నేనైతే మిస్ చేయలేదు. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూసి ఉంటారని భావిస్తున్నాను. తర్వాతనే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. లేదా మళ్ళీ ఒకసారి చూసి తర్వాతనే మా ఎంప్లాయ్‌కి కానీ, జాయిన్ కావడానికి కానీ మొగ్గు చూపండి. లేకపోతే మీ ఇష్టం. మీరు సగం సగం విని
నాకు టైం లేదు, తొందరగా పార్ట్ టైం జాబ్ రావాలి, తొందరగా డబ్బులు రావాలి. ఎక్కడ తొందర రావండి. మీరు వర్క్ చేస్తేనే డబ్బులు వస్తుంది. ఇదే కాదు, ఏ పార్ట్ టైం జాబ్ అయినా. ఇక్కడ ఏంటంటే మీ పని మీరు చేసుకుంటారు. అది దానికోసం. ఓకే. సో ఒకవేళ జాయిన్ అయితే క్లాస్లో కలుద్దాం. ఓకేనా. బాయ్ బాయ్.